విశ్వక్సేన్ హీరోగా నటించిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాక్టర్ పృథ్వీ చేసిన కామెంట్స్ పై యూనిట్ వివరణ ఇచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ తన పాత్రకు సంబంధించిన విశేషాలు చెప్పడం వివాదాస్పదంగా మారింది. మేకల సత్యం క్యారెక్టర్ ఒకటి ఉంటుందని, అతని దగ్గర 150 మేకలు ఉంటాయని, సినిమా క్లైమాక్స్ లో అతని దగ్గర 11 మేకలే మిగిలుంటాయంటూ ఓ సీన్ వివరిస్తూ పృథ్వీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు. పృథ్వీ చేసిన కామెంట్స్ పొలిటికల్ గా దుమారం రేపాయి. ఓ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడినట్లు ట్రోల్ చేశారు. మరోవైపు కొంతమంది బాయ్కాట్ లైలా మూవీ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో సినిమాను బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ మొదలైంది. ఈ నేపథ్యంలో లైలా మూవీ హీరో విశ్వక్సేన్, నిర్మాత సాహు గారపాటి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో లైలా బాయ్కాట్ ట్రెండ్ చూసి షాక్ అయ్యామని విశ్వక్సేన్ అన్నారు. సినిమాలో ఎవరో ఒక తప్పు చేస్తే మిగిలిన వాళ్లు తప్పు చేసినట్లేనా? పృథ్వీ అలా మాట్లాడిన విషయం తమకు తెలియదని, అతను మాట్లాడిన దానికి సినిమాకు సంబంధం లేదంటూ విశ్వక్సేన్ అన్నారు. పృథ్వీ మాట్లాడే సమయంలో తాను గాని నిర్మాత గాని అక్కడ లేమని, చిరంజీవిని లోపలకు తీసుకువచ్చేందుకు బయటకు వెళ్లినట్లు చెప్పారు. తమకు సంబంధం లేకుండా అది జరిగిందని, ఒకరు చేసిన తప్పునకు సినిమాను బలి చేయడం సరికాదని అన్నారు. తమ సినిమా వేదిక మీద జరిగిన దానికి బాధ్యత వహిస్తూ సారీ చెప్పారు హీరో విశ్వక్సేన్. ఈ విషయం మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లేమని, తమ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ముందు ఆ విషయం మీద ఫోకస్ పెట్టి ప్రమోషన్స్ చేసుకుంటామని అన్నారు. ఇక తాజాగా ఈ అంశంపై మూవీ టీం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. లైలా మెగా మాస్ ఈవెంట్లో నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్ అతని వ్యక్తిగత అభిప్రాయాలని ప్రకటనలో చెప్పారు. సినిమాలో నటించిన నటీనటులు కానీ, షైన్ స్క్రీన్ టీం లేదా లైలా టీం ఎవరికి ఆయన మాట్లాడిన మాటలతో సంబంధం లేదని తెలిపింది. తమ ఈవెంట్లో వ్యక్తులు చేసే పొలిటికల్ కామెంట్స్ ను సమర్థించబోమని తెలిపారు మేకర్స్. ఇక విశ్వక్సేన్ హీరోగా దర్శకుడు రామ్ నారాయణన్ తెరకెక్కించిన చిత్రం లైలా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు, కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండిరా అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న. ఈ ఒక 70 ఎండ, ఈ ఒక 80 ఎండ, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. మేము ఒక సినిమా తీసినప్పుడు 100 మందిలో ఒకడు తప్పు చేస్తే 99 మందిని మనము ఎలిమినేట్ చేసేద్దామా. ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల వేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్నీ గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము, ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. మా కంట్రోల్లో జరగలేదు. నేను చెప్తున్నా, సావు గారు కానీ నేను కానీ మా ఎదురుంగి జరుగుంటే మేము అప్పుడే వెళ్ళి మైక్ గుంజుకునేటోళ్ళం, చేతులకి వెళ్ళి పక్కా చేసేటోళ్ళం. అది మేము కూడా ఇంటికి వచ్చాక చూసుకున్నాం. నేను అందరికీ చెప్పేది ఒకటే సార్, మా కంట్రోల్లో లేకుండా ఒక మనిషి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి. కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా